నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం చూస్తే, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తే, మంటి బలిపీఠమును నా కొరకు చేసి అని రాయబడి ఉంది. మంటి బలిపీఠము అని అంటే ఏంటండి? మట్టితో చేయబడింది, అవునా కాదా? మట్టిని దేనిగా చేయమన్నాడు దేవుడు? బలిపీఠముగా. అసలు బలిపీఠము అంటే ఏంటండి? ఒక స్థలమును ఏర్పాటు చేసుకొని, మరి గతంలో పాత నిబంధనలో అయితే యాకోబు గారు కానివ్వండి, అబ్రహాము గారు కానివ్వండి, మరి ఇలాంటి భక్తులందరూ కూడా చేసినటువంటి పని ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించటానికి ఒక స్థలమును నిర్ణయించుకునేవారంట. ఆ స్థలములో ఏం కట్టేవారంట? బలిపీఠముగా కట్టి అక్కడ ఆ యొక్క స్థలములో వారు దేవునికి తమ్మును తాము అర్పించుకునేవారంట. హల్లెలూయా. ఎలాగంటే హృదయపూర్వకంగా అక్కడ దహన బలులను ఇచ్చేవారంటండి. హల్లెలూయా. ఏమి ఇచ్చేవారు? దహన బలులను ఇచ్చేవారంట. అప్పుడైతే పాత నిబంధనలో అయితే గొర్రెలను, మేకలను, ఎద్దులను, మరి ఇంకా పావురములను, కోడెలను ఇవ్వడం జరుగుతూ ఉంది. దేనిగా? బలి అర్పణగా, నైవేద్యముగా. దేవుడు ఏదైతే బలులను కోరుకుంటూ ఉన్నాడో ఆ యొక్క కోరిక మేరకు దేవుడు చెప్పినటువంటి విధాన ప్రకారంగా తమ్మును తాము దేవునికి అప్పగించుకోవడానికి వారు ఏం చేసేవారంటే, ఒక స్థలమును చూసుకొని అక్కడ ఒక బలిపీఠముగా కట్టి ఆ స్థలములో మోకరించి వారి చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ స్థలమందు నీకు ఈ ధూపమును నేను వేయించున్నాను, ఈ యొక్క దహన బలిని నీకు అర్పించుచూ ఉన్నాను, ఈ యొక్క బలిని మీకు సమర్పిస్తూ ఉన్నాను, ఈ ప్రదేశమందు ఉన్నటువంటి ఈ యొక్క దహన బలిని మీరు అంగీకరించండి ప్రభువా అని ప్రార్థన చేసేవారంటాడు. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరత సమయంలో కానివ్వండి, కృతజ్ఞత సమయంలో కానివ్వండి, వారు చేసేటువంటి విధానం ఏంటి అంటే ఈ విధముగా చేసేవారంటే. ఏ విధముగా? అక్కడ ఉన్నటువంటి స్థలమును ఏర్పాటు చేసుకొని వారికి దేవునికి అర్పించడానికి అనువైనటువంటి స్థలము కావాలండి. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఎక్కడ? తాము ఉన్నటువంటి స్థలములో ఒక పరిశుద్ధ స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకునేవారంట. హల్లెలూయా. ఏమి ఏర్పాటు చేసుకునేవారండి? వారు ఎక్కడైతే నిలవబడి ఉన్నారో, వారు ఎక్కడైతే జీవిస్తూ ఉన్నారో, వారు ఎక్కడైతే దేవునికి తమను తాము అప్పగించుకోవడానికి సిద్ధమయ్యారో ఆ ప్రదేశములో మరి ఒక ప్రదేశమును సిద్ధపరచుకునేవారంటండి. హల్లెలూయా. అంటే అక్కడ ఉన్నటువంటి స్థలం అంతటిలో కూడా ఎక్కడ అనువైన స్థలం ఉంది, నేను ఎటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, నేను దేని వైపు చూడకుండా నా దేవుని వైపు చూడడానికి, నేను ఇచ్చే బలియాగము నా దేవుడు చూసేటువంటి విధముగా ఉండాలి అంటే ఒక ప్రత్యేకత ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. అక్కడ ఉన్నంత మొత్తం అంత స్థలములో ఎక్కడైతే అనువుగా ఉంటుందో, వారికి ఎక్కడైతే అని అనిపించిందో అక్కడికి వెళ్ళి ఏం చేసేవారండి? అక్కడ ఉన్నటువంటి ఇటుకలతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మట్టితో కానివ్వండి, ఏం చేసేవారంట? ఒక ఉన్నతమైన బలిపీఠాన్ని కట్టేవారంట. వారి హృదయములో నుండి కృతజ్ఞతతో కట్టేవారంట. కట్టెలు పేర్చి దహన బలిని సమర్పించేవారంట. హల్లెలూయా. అది పాత నిబంధన గ్రంథం కదా. మరి మన అందరికీ తెలుసు కదా, పాత నిబంధన గ్రంథంలో దేవుడే మన ప్రతి పాపమునకు కానివ్వండి, కృతజ్ఞతకు కానివ్వండి, ఆయన చెప్పిన విధముగా ఆయన సన్నిధికి వచ్చి అప్పగించాలని ఉంది కదా. మరి అయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటను మనం సరిగ్గా చూస్తే, మంటి బలిపీఠమును నా కొరకు చేసి. ఈ దేహము ఏమై ఉందండి? ఈ దేహము దేనికి సూచనగా ఉంది?
మా అమ్మ పోలికలండి, మా అమ్మకు సూచనగా ఉంది అని అందామా చెప్పండి? మా నాన్నగారి పోలికండి, అందుకని మా నాన్నగారిని పోలున్నాను, మా నాన్నగారి పేరు చెప్తాను అంటామా చెప్పండి? ఈ దేహము దేవునికి ఆలయమై ఉందంటండి. దేహము ఏమై ఉంది? దేవునికి ఆలయమై ఉంది. ఈ దేహము దేనితో చేయబడింది చెప్పండి? దేవుని యొక్క ఆత్మ మనలో నివసించునంతగా. హల్లెలూయా. ఈ యొక్క మట్టి శరీరమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అవునా కాదా? ఈ యొక్క మట్టి శరీరము దేవుడు ఒక దేని వలె చేశాడండి? దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉండు స్థలముగా ఈ యొక్క దేహమును దేవుడు మనకిచ్చాడు, అవునా? ఈ యొక్క దేహములో మనం ఉంటున్నటువంటి ప్రదేశంలో దేన్ని ఎన్నిక చేసుకున్నామండి? ఇందాక పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన ప్రదేశమును మనం ఎన్నిక చేసుకున్నామా లేదా? అయితే ఈ యొక్క శరీరం అంతటిలో శరీరము పాడైపోవడానికైనా, శరీరము బాగుపడడానికైనా, మన ఆత్మ జీవింప చేయడానికైనా, మన ఆత్మ నశించిపోవడానికైనా ఒకటి కారణం ఉందండి. హల్లెలూయా. ఏంటది? తెలీదా ఎవరికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని వల్ల పాడైపోతున్నారండి మనుషులు? హృదయం వల్లే కదా. మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదని దేవుడే చెప్తున్నాడు. ఆ ఘోరమైన వ్యాధి కలిగి ఉన్న హృదయమును గనక మనం ఏం చేయాలండి? దేవుడు అసలు హృదయాన్ని కోరుకున్నాడు. హృదయం వల్లే శరీరం బాగున్నా బాగుండకపోయినా, హృదయంలో పుట్టు తలంపులను బట్టి, మన ఆలోచనలను బట్టే మన యొక్క జీవితం పాడైపోయినా, మన యొక్క జీవితము నిలబెట్టుకున్నా అది హృదయము వల్లే సాధ్యం అంటండి. అంటే అన్నిటికీ ఆధారం ఎక్కడ అంటే నీ హృదయమే కదా కారణం. అట్టి నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. దేని నిమిత్తం అడుగుతున్నాడు దేవుడు? నా హృదయం. దేవుడు ఏమన్నా బాలాట ఆడుకుంటాడా? ఆయనకి ఏమన్నా ఎంజాయ్ చేయడానికి మన హృదయం ఏమన్నా అవసరమా? ఆయన్ని సంతోషింప చేయాలి అని అంటే మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటి అంటే మన హృదయం అంటండి. హల్లెలూయా. ఈరోజు నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదింతును. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన అందరిలో ఆశీర్వాదము వద్దు అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. చక్కగా విని ఎత్తండి చేతులు. అమ్మో, బాగా వింటున్నారని నాకు అర్థమైంది. హల్లెలూయా. ఆశీర్వాదము వద్దు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? లేరు కదా. దేని నిమిత్తం వచ్చాం? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? మనందరం కూడా ఆశీర్వదించబడాలని. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనందరం కూడా బలవంతులై ఉండాలని. ఏ విషయంలోనూ కూడా మనము పడిపోయేవారిగా ఉండటానికి దేవుని చిత్తం కాదండి. అనారోగ్యంతో ఉండటం కానీ, పేదరికంలో ఉండటం కానీ, అప్పుల్లో ఉండటం కానీ, మరి మన జీవితంలో ఏదైతే పోరాటాలు ఉన్నాయో ఆ పోరాటాల్లో జీవించటం అనేది మాత్రం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. అయితే ప్రభువు చెప్తున్నారు, మరి ఒక మనిషిగా, మరి ఒక జీవితాన్ని కొనసాగిస్తున్న మనకు ఈ లోకములో ఎదురయ్యేవి చాలా పోరాటాలు ఉంటాయి. కానీ ఈ లోకస్తుల వలె నువ్వు పోరాటం చేయడానికి వీర్లేదు. హల్లెలూయా. ఎందుకో చెప్పండి? ఆ పోరాటం ఎందుకు ఈ లోకస్తుల వలె మనం చేయకూడదంట? ఎలాగును పడితే అలాగ చేయకూడదంట. ఎలా చేయాలంటే ఆ పోరాటం యుద్ధ వీరుని వలె చేయాలంటండి. హల్లెలూయా. ఎలా చేయాలంట అంటే ఒక వీరుని వలె పోరాటం చేయాలి. వచ్చి రాని చేత కానీ వేరత్వం ఇక్కడ నాకు చూపించొద్దు. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని చేత అంగీకరించబడిన వాడవైతే నీ దేహము దేవునికి మట్టి బలిపీఠముగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ దేహములో విలువైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే ఏంటండి? అది హృదయమే కదా. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం. నీ యొక్క దేహం అంతటినీ పాడు చేసేది హృదయమే. నీ దేహం అంతటినీ కూడా బాగు చేసేది కూడా నీ హృదయమే. ఆ హృదయమును గనక మనము దేవునికి ఇస్తే, హల్లెలూయా, అట్టి హృదయము దేవునికి చాలా ఇష్టం అంటండి. హల్లెలూయా. దేవునికి నా జీవితాన్ని అప్పగించుకోవాలి.
నా పాత రోత జీవితాన్ని నేను విడిచిపెట్టుకోవాలి. నేను సంపూర్ణముగా నేను దేవునికి అప్పగించుకోవాలి. నా హృదయంలో నా ఆలోచనలు ఉండడానికి వీర్లేదు, నా చిత్తము జరగడానికి వీర్లేదు. ఈ హృదయంలో నా తలంపులు ఉంటే నేను పాడైపోయే అవకాశం ఉంది. నా యొక్క ఉద్దేశములను బట్టి నేను నడుచుకుంటే నా జీవితము ఎంతవరకు వెళతానో, నేను ఎంతవరకు కొనసాగిస్తానో నాకు తెలియదు. కానీ నా ప్రియుడును, నా పరిశుద్ధుడును, నా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమునకు గనక నేను ఒక బలిపీఠముగా ఉండగలిగినట్లయితే, హల్లెలూయా. అదే కదండి పాత నిబంధనలో కూడా దేవుడు అడిగింది. ఎలాంటి బలిపీఠం కావాలంట? దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పినటువంటి మాట అండి ఇది. మంటి బలిపీఠమును నా కొరకు చేసి, హల్లెలూయా. అసలు ఈ దేహాన్ని అయితే దేవుడు ఆయన కొరకే చేసుకున్నాడండి, అవునా కాదా? దేని కొరకు చేశాడు చెప్పండి? మనల్ని అందరినీ దేని కొరకు దేవుడు సృష్టించాడు చెప్పండి? దేవునితో సహవాసంలో ఉండటానికి, దేవునితో సహవాసం చేసి ఆయనను సంతోషపెట్టడానికి, ఆయనతోనే ఉండడానికి. కానీ మనము ఆయనను విడిచిపెట్టినందువలన ఈ దేహము పాడైపోయింది. అయితే ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు మనకి, హల్లెలూయా. ఏంటి అవకాశం అంటే, నువ్వు పాడు చేసుకున్న నీ దేహమును మరలా తిరిగి నాకొక బలిపీఠముగా నువ్వు చేయగలిగితే, హల్లెలూయా. ఏంటా బలిపీఠం? పాడు చేసేది ఉంది చూడండి. పాడు చేసేసి దేహాన్ని, దేహములో ఉన్నటువంటి దేవుని ఆత్మను కూడా నశింప చేయాలనే పనికి మాలిన హృదయముతో మనం జీవిస్తున్నాం చూడండి. అట్టి హృదయాన్ని పక్కన పెట్టంట, దేవుని యొక్క ఆత్మ ఉండటానికి అనువైన స్థలముగా నీ హృదయాన్ని నువ్వు మార్చుకుంటావా? హల్లెలూయా. మనందరము ఈ యొక్క ఆత్మవరముల పండుగలకు దేనికి వచ్చామండి? ఆత్మను పొందాలి. ఎంత ఆశతో వస్తున్నాం చెప్పండి. ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి మీరు అందరూ రావడం, వినడం ఇవన్నీ చూసిన తర్వాత మీరేదో ఒట్టిగా వచ్చేస్తున్నారు, మీకు అసలు భయం లేదు, మీకు అసలు భక్తి లేదు అన్నాను అనుకోండి, మీ హృదయాల్లో మీరు ఏమనుకుంటారో తెలుసా? ఈవిడేదో పెద్ద చూసొచ్చినట్టు, ఈవిడే భక్తురాలు అనుకున్నట్టు, ఈవిడే ఏదో పెద్ద చెప్తున్నారు, కానీ మాలో ఎంత తృష్ణ ఉందో ఈవిడికి తెలుసా అని అనుకుంటారా లేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ తృష్ణ నేను కన్నులారా చూస్తున్నా. హల్లెలూయా. నేనేనా అండి ఇక్కడ చూసేది? మనల్ని అందరినీ చూసే దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన చాలా సంతోషపడుతున్నాడు. హృదయంలో నాకు ఆనందం వచ్చేస్తుంది మధ్యాహ్నం నుంచి, నాకు ఎందుకో తెలియట్లా. ఏంటి ప్రభువా, ఏంటి అసలు ఈ సంతోషానికి కారణం ఏంటి అంటే, బంధకముల నుండి మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేని నుంచి విడిపిస్తాడంటే అండి, నీ బంధకములను నీ ఎదుట ఉండకుండా నేను తీసివేస్తాను. హల్లెలూయా. ఆయనను సంతోషపడిస్తే చాలండి, మన జీవితం బాగుపడుతుంది. ఆయనను మెప్పించగలిగితే చాలండి, మన జీవితంలో మనం కోరేదేమి కోరికలు ఉండవు మనకి. ఎందుకంటే అన్నీ ఇచ్చేస్తాడు మన దేవుడు. అన్నిట్లో సమృద్ధి ఇస్తాడు, అన్ని విషయాల్లో జయాన్ని ఇస్తాడు, అన్ని విషయాలలో దేవుని నామమునకు తగినట్లుగా మనల్ని లోకంలో నిలబెడతాడు. అట్టి దేవుని హృదయాన్ని కలతపరిస్తే మాత్రం, హల్లెలూయా, ఆయనను బాధ పెడితే ఏముంటుందండి? దేని నుంచి విడిపిస్తున్నాడో దానిలోకి మరలా మనము వెళ్ళినట్టే. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు మన భక్తి ఎలా ఉంది అని అంటే, నాకు మాట అనాలన్నా కూడా భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. హల్లెలూయా. ఎలా ఉందంటే అని అన్నాను అంటే, ఇంతకుముందు ఒక ఆలోచన వచ్చేది మీకు. ఇప్పుడు ఏదో మాట అంటారులే ఈవిడ అని అనుకునేవారేమో. ఇప్పుడు మీ భక్తి ఎలా ఉందంటే అని మునుపటి వలె అనడానికి కాదండి. ఇప్పుడు ఎలా అనాలనిపిస్తుందో తెలుసా? దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తులము మనము. హల్లెలూయా. ఏమండి, ఎవరికి రెస్పాండ్ లేదేంటి? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మెచ్చితే ఎలా ఉంటుందో దేవుడు మన జీవితాల్లో చూపిస్తాడంట. హల్లెలూయా. మన బంధకముల నుంచి మనకు విడుదలనిచ్చి శాశ్వతమైన పరిష్కారమునిచ్చి దేవుడు నిన్ను ఆ యొక్క స్థితి నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని యొక్క సహవాసం ఏంటో మనకు రుజువు చూపించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు అంటే, మంటి బలిపీఠమును నా కొరకు చేసి. హల్లెలూయా. మరి ఇంతకుముందు ఇవే స్వరూపాలు, ఇంతకుముందే ఇదే డ్రెస్సింగు, ఇంతకుముందు కూడా ఇలాగే పాటలు పాడేవాళ్ళం, ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చేవాళ్ళం, కానీ కొంచెం లేట్గా.
ఇప్పుడు లేటుగా ముందుగా రావడం అనేది పక్కన పెడితే ఎలాగొస్తున్నామండి మన అందరం? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆశతో వస్తున్నాం, సిద్ధపడి వస్తున్నాం. ప్రభువా మీరు ఆసక్తితో అపేక్షించమన్నారు, మీరు చెప్పిన దానికంటే మాకు ఇంకా ఆసక్తి ఎక్కువైపోయింది ప్రభా. అవునా కాదా? నిజం చెప్పండి, మీ అందరిలో ఆసక్తి లేదా? ఎలా ఉందండి ఆసక్తి? చాలా తీవ్రంగా ఉంది. హల్లెలూయా. మనకే ఇంత తీవ్రత ఉంటే ఇస్తానన్న దేవుడు పట్టుకుని కూర్చున్నాడు కదా ఇక్కడ, మరి ఆయనకి ఎంత ఆసక్తి ఉంటుంది చెప్పండి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీ మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు. హల్లెలూయా. ఆయన నామము జ్ఞాపకార్థముగా ఉంచు స్థలములో అంటండి. హల్లెలూయా. చూడండి, ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఆశీర్వాదము ఎప్పుడు మనం పొందుకుంటాము, ఎప్పుడు ఆశీర్వాదాలతో కొనసాగించబడతామంటే ఆయన కొరకు మనము బలిపీఠముగా ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సిద్ధ మనస్సుతో వచ్చాం. ఈరోజు గంట ప్రార్థన చేసినా కూడా మన మనసు సిద్ధంగా ఉండదండి ఒక్కొక్కసారి. అవునా? ఎందుకంటే దేవుడు గంట చేయమన్నాడు, గంట చేస్తున్నాను అంతే. ఆ గంటలో ఏముండదు? హృదయపూర్వకమైన ప్రార్థన చేయలేం. కాసేపు ఏవో ఆలోచనలు, కాసేపు ఇక్కడ ప్రార్థన చేస్తే పడుకుంటాం, కాసేపు ప్రార్థన చేస్తే ఏవో ఆలోచిస్తాం. అది నిజమైనటువంటి ప్రార్థన కాదు. కానీ ఎప్పుడైతే నన్ను కావాలని నువ్వు కోరుకుంటావో, నన్ను చూడాలని ఆశపడతావో, నేను నీ యొద్దకు రావాలని ఎదురు చూస్తావో, అది కదా నాకు ఇష్టమైన బలియాగము. హల్లెలూయా. ఏది ఆయనకి ఇష్టమైన బలియాగం అంటే అండి, ఆయన కావాలని, ఆయనను మనము చూడాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఇది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. హల్లెలూయా. ఆయన ఉద్దేశం పెద్దగా పెట్టుకోలేదండి మన మీద. హల్లెలూయా. ఏం పెట్టుకున్నాడో తెలుసా? మనకి అప్పగించిన పనిని మనము ఏదో తెలుసుకుని దాని యందు ఆసక్తి కలిగి దానిని చేయుటకు సిద్ధ మనసు కలిగి మనం ఉంటే ఆయన సంపూర్ణముగా సమస్తమును మన చేతికిచ్చి చేయించుకుంటాడంటండి. హల్లెలూయా. ఈ మాట అర్థమైందా మీకు? అర్థమైందండి. ఎందుకంటే ఆయనకు ఉద్దేశం ఏంటి అంటే, ఆయనతో సహవాసం చేసి ఆయన చెప్పిన పనిని విన్న మన చేతికి ఆయన ఏమిస్తాడు? ఆయన చెప్పిన పని చేయడానికి మనం సిద్ధ మనసు కలిగి అది చేయడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటండి? ఆ పనికి కావలసినటువంటి యావత్తు మన చేతిలో పెడతాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కలుసుకోవడానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ ఒక దహన బలికి సిద్ధపరచబడినటువంటి మంటి, ఇక్కడ చదవండి ఒకసారి. హల్లెలూయా. మంటి బలిపీఠమును నా కొరకు చేసి. ఈరోజు నా హృదయం దేవుని కొరకు సిద్ధంగా ఉందండి, మనకు తెలిసిపోతుంది. అవునా కాదు? కాదు అంటే ఒప్పుకోగలుగుతామా? ఈరోజు చెప్పండి, ఎవరు సిద్ధ మనసు కలిగి వచ్చారు దేవుణ్ణి కలుసుకోవడానికి? హల్లెలూయా. చాలా స్లోగా ఎత్తుతున్నారు, అలా నీరసంగా ఉండొద్దండి. ఎవరు ఎత్తుతున్నాం? అందరూ ఎత్తుతున్నాం. ఎందుకని? దేవుణ్ణి కలవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఉండటానికి కూడా అర్హత కావాలా వద్దా? అట్టి అర్హత సంపాదించిన వాళ్ళు సిద్ధంగా ఉండి ఏం చేస్తారు చెప్పండి? అడుగుతున్న వెంటనే చెయ్యెత్తాలి మనం, నీరసంగా కాదు. హల్లెలూయా. మన ఒక శరీరము బలహీనమే కానీ ఇప్పుడు ఏమి సిద్ధంగా ఉందండి? ఆత్మ సిద్ధంగా ఉంది. హల్లెలూయా. శరీరపరకంగా ఇక్కడ ఫుల్గా తొందరగా మనం ఎత్తకపోయినా హృదయం ఏం చెప్తుంది? నేను సిద్ధం ప్రభువా అని చెప్తుందా లేదా? ఇప్పుడు చూడండి, శరీరము బలహీనమే కానీ ఆత్మ మనలో ఉంటే మనం బలవంతుల లెక్కమే. నేను చెయ్యలేని కార్యాలు చేయించగలిగినటువంటి దేవాది దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది అంటే, నేను ఇప్పుడు పడిపోయినా, స్పృహ తప్పి కోల్పోయినా, నేను రోగము కలిగి ఉన్నా, నేను బహు బలహీనురాలిగా ఉన్నా, సమయమునకు లేవనెత్తువాడు అనగా నా యొక్క ఆత్మ నాలో ఉందనుకోండి, ఏం చేయగలుగుతాను? నేను లేపబడతాను. హల్లెలూయా. ఎవరి ద్వారా లేపబడతాను? ఈరోజు చూడండి, మృతుడైన లాజరు చనిపోయాడు, అయిపోయింది. 3 దినములు సంపూర్ణమైపోయింది. 4వ దినమున హల్లెలూయా ఎవరి మాటకు లేపబడ్డాడండి?
శరీరము మృతమయ్యింది కానీ ఆయన యొక్క ఆత్మ సిద్ధంగా ఉందండి. హల్లెలూయా. ఎక్కడ సిద్ధంగా ఉంది? మృతులలో నుండి సైతము లేపగలిగిన వాని యొక్క స్వరము వినుటకు నీవు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరమునకు మరణమేమో కానీ నీ ఆత్మకు మరణము లేదని నీకు తెలుసు కదా. అట్టి ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో సహవాసము చేయడానికి నీ యొక్క ఆత్మను నీవు సిద్ధపరచుకుంటే దేవుడి నుండి ఎడబాపుటకు ఈ లోకమునకు ఎట్టి అధికారము లేదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అందరము కూడా ఈ మాటను మనం చూసినప్పుడు లాస్ట్ మాట చూద్దామండి. మంటి బలిపీఠము నా కొరకు చేసి, మొదటిది. ఆ తర్వాత చేసుకున్నటువంటి హృదయాన్ని ఎలాగూ సమర్పించాలంటండి దేవుడికి. దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలు, నీ ఎద్దులు అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఆయన ఎవరి దగ్గరికి వస్తానంటున్నాడండి? నీ యొద్దకు అని ఆయన అంటున్నాడు. అది విన్నటువంటి వాళ్ళ దగ్గరికి కదా. నీ అంటే ఇప్పుడు నేను వచ్చి మీ ఇంటికి వస్తాను అని నేను అన్నాను అంటే ఎవరింటికి వస్తున్నట్టు? మీ ఇంటికి వస్తున్నట్టు, అవునా? మరి ఇక్కడ ప్రభువు ఏమంటున్నారు? నేను నీ యొద్దకు వచ్చి అని కదా ప్రభువు చెప్తున్నమాట. ఈరోజు ఎంతమంది రండి ప్రభువా అని అనగలుగుతున్నారు చెప్పండి? హల్లెలూయా. నీ యొద్దకు వచ్చి అని దేవుడు అడుగుతున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఈరోజు నీ యొద్దకు అన్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు రెస్పాండ్ అవుదామా వద్దా? ప్రభువా, మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఎంతో ఆసక్తితో ఉన్నాను ప్రభువా, రండి ప్రభువా, నా జీవితాన్ని మార్చండి, నీకు సాధనముగా నేను పని చేయాలి ప్రభువా, నిన్ను కనపరచాలి ఈ లోకానికి, నీవు ఉన్నావని నేను ఈ లోకానికి చూపించాలి ప్రభువా. హల్లెలూయా. నీతో సహవాసం అంటే, క్రీస్తులో బ్రతకటం అంటే, క్రైస్తవ్యం అంటే ఈ లోకమునకు చిన్న చూపేమో కానీ నీలో ఉన్న నా విషయము, నా మూలముగా ఈ లోకము నువ్వెంత గొప్ప దేవుడవో తెలుసుకోవాలి ప్రభువా. హల్లెలూయా. మనం ఏదో ఒట్టివారిగా రాలేదండి, మట్టివారిగా వచ్చాం. ఎందుకో తెలుసా? ఆయన ఎలాగూ చేస్తే అలాగూ మోల్డ్ అవ్వడానికి మనం. హల్లెలూయా. మట్టి పాత్ర అని అనుకుంటారు లోకస్తులు. దేనికి పనికిరాదు కింద పడితే అని అనుకుంటారు లోకస్తులు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మట్టిని ఏం చేయబోతున్నాడు అండి దేవుడు? ఆయనకిష్టమైనట్లుగా, ఆయన పనికి ఉపయోగించబడినట్లుగా, ఆయన ద్వారా మనము దీవించబడినట్లుగా, లోకమునకు వెలుగుగా, లోకమునకు నిత్యమైన నిబంధనగా నన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అయితే నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మన యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తానన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మన దగ్గరకు వచ్చి ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదా. హల్లెలూయా. చూడండి ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి, ఇక్కడ చూడండి ఈ మాట, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. హల్లెలూయా. చెప్తాను అని అన్నాడండి. చెప్పునా అంటే చెప్పడు కదా, అర్థమవుతుందండి. చెప్పునా అంటే అలా చెప్పలేడు. ఎందుకని? స్నేహితుడండి. ఇక్కడ ముఖం తెలియని వ్యక్తి కాదు, ముఖం చాటేయటానికి బాగా పరిచయం ఉండి, బాగా సహవాసం ఉండి, తెల్లవారి లెగిస్తే ఒకే చోట ఎన్నో
మాటలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులను పంచుకొని పెరిగినటువంటి స్నేహితుడు వచ్చి, ఇదిగో నాకు మరి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడికి 3 రొట్టెలు అవసరమైనవి, అతడు మా ఇంటికి వచ్చాడు, అతనికి పెట్టుటకు కావలసినటువంటి 3 రొట్టెలు నాకు బదులు ఇవ్వయి అంటే, అతడు చిన్నపిల్లలు పండుకొని ఉన్నా, అర్ధరాత్రి వేళ అయినా, ఏ సమయంలో అయినా ఎవరు వెళ్ళగలరండి చెప్పండి స్నేహితుడింటికి? స్నేహితుడింటికి అతనితో స్నేహం చేసేవాడు మాత్రమే కదా స్నేహితుడు అంటే. వెళ్ళేమంటాడంట, నాకు ఇంకొక స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి అప్పములు కావాలి 3, మరి ఇయ్యవా అంటే, నా పిల్లలు పడుకుని ఉన్నారు, నువ్వు మళ్ళీ రేపురా అని అంటాడా? ఎందుకంటే రేపు మళ్ళీ అతన్ని కలుసుకోవాలి, అతనితో స్నేహం చేయాలి, అతనిలో ఉన్న మంచి గుణాలు ఏంటో ఇతనికి తెలుసు, ఇతనేమి ఇవ్వగలడో, ఏముందో ఏం లేదో అతనికి తెలుసు. మాట దాటేయటానికి అవకాశము లేనటువంటి బంధం అంటండి స్నేహబంధం. హల్లెలూయా. దాటిపోలేని బంధం అంటండి యేసయ్య బంధం. హల్లెలూయా. ఈ లోకపు స్నేహితులు నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు, ఈ లోకపు బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు, ఈ లోకములో ఉన్న ఏ బంధమైనా నిన్ను ఏమారుస్తుందేమో కానీ నేను మాత్రము నీతో అలా చెప్పనంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చెప్తాడంటండి? అలాగూ చెప్పునా? చెప్పడు. ఈ లోకపు స్నేహితుడే నిజంగా స్నేహితుడైతే అలాగూ చెప్పడు. మరి పరలోకపు స్నేహితుడు, హల్లెలూయా, మన పరలోకపు స్నేహితుడు ఎవరండి? మన బ్రతుకును మార్చాలని, మనం పాడైపోయి ఉంటే మన తల్లిదండ్రులకు చెప్పి వీడిని సరైన దారిలో పెట్టండి, మీరన్నా చెప్పండి వాడికి, నేను కూడా చెప్తా ఉంటాను, మీరు కూడా చెప్పండి, మంచి చెడుల గురించి నేను చెప్తాను, అమ్మ మీరు కూడా మీ అబ్బాయిని చూసుకుంటా ఉండండి అని చెప్తాడా లేదా? ఆ అబ్బాయి ఏం తప్పు చేస్తున్నాడో ఈ అబ్బాయి వచ్చి ఇంట్లో చెప్తాడు. దాన్ని బట్టి వీళ్ళ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, ఇదిగో వీడికి డబ్బు ఇవ్వకండి, మీరు ఇస్తే పాడు చేస్తున్నాడు అని చెప్తారు. చెప్తే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇస్తారా? ఎవరు? ఎందుకంటే వాడు పాడైపోతున్నాడు గనక. ఈరోజు ఒక మంచి ప్రవర్తన కలిగి, ఈరోజు తల్లి తండ్రుల యొక్క ఇష్టము చొప్పున నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు నీ తల్లి తండ్రులే ఇవ్వడానికి వెనకాడరు కదా. అదే నువ్వు గనక జీవితాన్ని గనక పాడు చేసుకుంటూ నువ్వు వ్యర్థముగా నీ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నట్లయితే నీ తల్లి తండ్రులు సైతము నీకు రూపాయి ఎవరు, గుర్తుపెట్టుకో. అలాంటిది ఈరోజు బాగుపడతానేసయ్యా అని వచ్చిన మన జీవితంలో దేవుడు తలాంతులను పంచిపెట్టబోతున్నాడు అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి ఇవ్వబోతున్నాడు? తలాంతులను అంటండి. తలాంతులంటే చూడండి, ఒక దూరదేశం వెళ్ళడానికి యజమాని ఒక ఆయన ఏం చేశాడంటే, అతని దగ్గర ఒక 5 దేనారాలు 10 దేనారాలు 1 దేనారము కూడా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఒక అతనికి ఏమి ఇచ్చాడంట అండి? 1 దేనారమే ఇచ్చాడంట. రెండవ అతనికి 2 దేనారములు ఇచ్చాడంట, 5 దేనారములు ఇచ్చాడంట. మూడవ వ్యక్తికి 2 దేనారములు, మూడవ వ్యక్తికి 5 దేనారములు ఇచ్చాడంట. 1 దేనారము, 2 దేనారాలు, 5 దేనారాలు 3 వ్యక్తులకి పంచి ఇచ్చాడు. దూరదేశమునకు పోయి నేను వస్తాను, వచ్చిన తర్వాత నేను అడుగుతాను, వీటిని జాగ్రత్త పరచండి అంటే, మొదటి 1 తలాంతు ఇచ్చిన దేనారం ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఏం చేశాడంటండి? విత్తని చోట కోయివాడంట. ఎవరు? ఈ దూరదేశానికి వెళ్ళినటువంటి వ్యక్తి అంట. ఇతన్ని నమ్మి అసలు ఎందుకు దేనారం ఇవ్వాలి? విత్తని చోట కోయివాడైతే, అసలు ఇవ్వకుండానే ఇచ్చానని అబద్ధమాడేవాడైతే ఇతనికి ఎందుకు ఇవ్వాలి? వెళ్ళేవాడు అతని దగ్గరే పెట్టుకుని వెళ్ళొచ్చు కదా, అవునా కాదా? అలాంటిది అతనికి 1 దేనారం ఇచ్చి జాగ్రత్త పెట్టు, నేను వచ్చిన తర్వాత తీసుకుంటాను అని అంటే, ఇతనైతే ఏం చేశాడు ఏమో, ఇతను ఎలాంటి వ్యక్తో నాకు ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలా ఉన్నది అలాగూ ఉంచి అతని చేతికి ఇచ్చేద్దామని చెప్పి పెట్టి ఉంచాడంటాడు, పాతి పెట్టి ఉంచాడంట. రెండో వ్యక్తి వడ్డీకి ఇచ్చాడంట. ఇస్తే ఏమైంది? 2 4 అయింది. 5 ఇచ్చిన అతను ఏం చేశాడు? 5 ఇస్తే ఏమైంది? 10 దేనారాలు అయినాయి, అవునా కాదా? మనం చదువుకున్నాం. 1 దేనారం ఇచ్చిన అతనికి 2, 5 దేనారములు ఇచ్చిన అతనికి 10 పట్టణాలని చేతికిచ్చాడంటండి. 1 దేనారము మరి పాతి పెట్టి ఉంచాడు చూడండి. మరలా వచ్చిన తర్వాత ఇచ్చినట్టు కూడా అప్పచెప్పలే. ఏమన్నాడో తెలుసా? నువ్వు విత్తని చోట కోయివాడువని నేను ఎరుగుదును గనక ఇదిగో నీ రూపాయి నీకు ఇస్తున్నాను అని ఇచ్చాడంటండి. హల్లెలూయా. అంటే నమ్మకం ఉందా ఆ ఇచ్చిన అతని మీద? ఇచ్చాడు, బాగానే ఉంది, ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు కదా. ఏమన్నాడు? విత్తని చోట నువ్వు కోయివాడు అంటే అతనిలో ఏముంది? ఈ రూపాయి నాదే అని అనుకుని ఉంటాడు.
ఒకవేళ అతను చాలా రోజులు రాకపోతే ఖర్చు పెడదామని అనుకుని ఉంటాడు. అంటే అతనిలో ఏమి లేదు, నిజమైనటువంటి హృదయం లేదు, దేవుడు అనుకున్నటువంటి హృదయం అతనిలో లేదు. కాబట్టి ఆ మాట అన్నప్పుడు ప్రభు మరి గమనించి మరి రెండో వ్యక్తి దగ్గరికి వస్తే 5 దేనారములు ఇచ్చిన వ్యక్తి అంట 10 దేనారాలు చేసి ఇచ్చాడంట. ఎందుకు ఇంత ఇస్తున్నావు నాకు అంటే, నువ్వు నా చేతికి 5 దేనారాలు ఇచ్చావు, ఇచ్చినప్పుడు దాన్ని ఎలాగో ఒట్టిగా ఉంచుతాను, అది రెట్టింపు అవుతుంది కదా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు వారి దగ్గర తీసుకుని నీకు ఇచ్చేద్దామని నేను వేరే వాళ్ళ దగ్గర పెట్టా. ఎందుకంటే నా దగ్గరే ఉంటే అది ఏమైపోతుంది, ఖర్చు అయిపోవచ్చు. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఆలోచన మరొక వ్యక్తి ఆలోచన మనం ఇక్కడ చూస్తే ఎలా ఉంది అంటే, అతడు మొదటి వ్యక్తిని చూడండి ఏమన్నాడు, నువ్వు ఎత్తని చోట కోయివాడు అని నాకు తెలుసు అన్నాడు. అంటే ఆ వచ్చిన వ్యక్తి అంటే హర్ట్ అయ్యేలాగా, అంటే అతను ఏంటంటే ఆ ₹1 నాకెందుకులే నువ్వే తీసుకో అని చెప్పి వెళ్ళిపోయేలాగా మాట్లాడాడు అక్కడ. మరి ఇక్కడ ఉన్నటువంటి 5 దేనారముల వ్యక్తి ఏం మాట్లాడాడండి, నా దగ్గరే ఉంటే ఏముంటుంది, ఒకవేళ వీలయ్యి అవసరమైతే నేను అవి తీసి ఖర్చు పెట్టేదాన్ని, మళ్ళీ ఒకవేళ సడన్గా నువ్వు వచ్చి అడిగితే నేను ఎలా ఇస్తాను, అప్పుడు ఇవ్వలేను కదా, ఇది నాది కాదు కాబట్టి దానిని జాగ్రత్తగా వేరొకరి చేతిలో పెట్టి దానిని పెంచి నీకు ఇచ్చుటకు నాకు ఇష్టమైంది అన్నాడంట. హల్లెలూయా. ప్రభు ఎవరిని మెచ్చుతాడండి చెప్పండి? ఈరోజు మనందరికీ కూడా తలాంతులు ఇస్తానంటున్నాడు కదా, తలాంతులు ఇస్తానంటున్నాడా? దాన్ని మనము ఎలాగూ వృద్ధి పొందించాలి చెప్పండి, అవునా కాదా? తలాంతు అనేది ఒక ధ్యానారంతో మనం పోల్చుకుందామండి. ఆయన మనకు ఒక స్వస్థత వరము, ఒక దర్శన వరము, ఒక బుద్ధివాక్యము, ఒక ప్రవచన వరము, ఒక భాషా వరము, భాషలకు అర్థము చెప్పు వరము, ఇలాగున అద్భుతాలు చేయువారము, మరి విశ్వాసము, మరి దేవుడుకు ఆయన చిత్తము చొప్పున ప్రతి వానికిని పంచి ఇస్తానన్నాడు కదండి దేవుడు. మరి పంచి ఇస్తానన్న దేవునికి నీలో ఏం కనబడాలి చెప్పండి? దానికి తగినటువంటి మాట, దానికి తగినటువంటి హృదయము మనలో ఉంటే ఆయన సమృద్ధిగా పంచిపెట్టే దేవుడు అండి. హల్లెలూయా. మరి ఒక దేనారము విషయంలో అతడు మాట్లాడిన మాటను బట్టి ఆ ఒక్క దేనారము కూడా అతని దగ్గర నుంచి ఏమైందండి, తీసుకొనబడింది. హల్లెలూయా. పొందుకున్నంత ఈజీ కాదండి దానిని జాగ్రత్త పెట్టుకోవడం. హల్లెలూయా. పొందుకోవడం మనం పొందుకుంటాం, దాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో, దాన్ని ఎలాగూ చక్కబెట్టుకోవాలో, దాన్ని ఎలాగూ కొనసాగించుకోవాలో, దాని ద్వారా మనము ఎలాగూ పెంపొందించబడాలో కూడా మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఇవ్వబడడం అందరికీ ఇస్తాడు దేవుడు కూడా. మరి అక్కడ ఆ వ్యక్తి కూడా ఎవరి మనస్తత్వం ఏంటో తెలియక ముందే ఇచ్చాడండి ఆ ధ్యానారం కూడా. కానీ అతని మనస్తత్వం ఎప్పుడు తెలియబడింది అని అంటే, ఆ యొక్క ధ్యానారమును వారు ఉపయోగించుట, ఆ యొక్క ధ్యానారమును వృద్ధి పొందించుట, ఆ యొక్క ధ్యానారము ద్వారా వారు ఏమి ఆశిస్తున్నారో వారి యొక్క హృదయమును బట్టి అక్కడ తేట తెల్లంగా కనబడింది కదా. ఈరోజు ఇవ్వబడుతున్నటువంటి ఈ తలాంతులను మనం ఎలాగూ ఉపయోగించాలి అనేది కూడా మొదటిగా మనకు తెలియాలండి. హల్లెలూయా. మరి 5 ధ్యానారములు తీసుకున్న వ్యక్తికి ఎన్ని ధ్యానారాలు ఇవ్వబడినాయి అండి, ఎన్ని పట్టణాలు ఇవ్వబడినాయి గమనించండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, వారి చేతిలో ఏం పెట్టాడు, ధ్యానారములు. అంటే అప్పట్లో రూపాయలు, ఇప్పుడు రూపాయలు, అప్పట్లో ధ్యానారములు. అంటే మన తాత ముత్తాతల టైంలో కూడా ధ్యానారాలు అనేవారంట కదా, అవునా? ఒక ఏదో అంటూ ఉంటారు, చాలా బాగుంటాయి అప్పుడు, అణాలు బేడాలు అని అనేవారు కాదా? మా ముసలి తాతయ్య గారి టైంలో అణాలు బేడాలు ఏయో ఉండేవంట, 30 ఎంతో ఏదో పైసల్ని ఎంతో అలా అనేవారంట. అలాగా యేసుక్రీస్తు ప్రభు మరి ఏదైతే మనకు ఉపమానముగా చెప్తున్నటువంటి ఆ ప్రదేశంలో దాన్ని ధ్యానారముగా పిలిచేవారు, అవునా? ఆ ధ్యానారమునుకున్నటువంటి విలువ పెంచబడిన వ్యక్తిని దేవుడు ఎలా చూశాడు, నమ్మకమైన వ్యక్తిగా చూశాడు. హల్లెలూయా. తను సొంతంగా ఉపయోగించుకోవచ్చు కదా. 5 ధ్యానారములు అంటే మాటలా? ధ్యానారం అంటే మాటలు కాదు కదండి. మరి 5 ధ్యానారాలు ఉపయోగించుకోవచ్చు కదా, అతను వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకోవచ్చు కదా. లేదు, 5 ధ్యానారాలని నావి కాదు కాబట్టి, నాది కాదు అది కాబట్టి మళ్ళీ ఒకవేళ వచ్చి నన్ను అడిగితే నేనేం అంటే తన హృదయంలో ఏముందంటే, నాది కానిది మరలా నేను వారికి అప్పగించేటప్పటికి నేను ఎలా ఉండాలి, అప్పగించే స్థితిలో ఉండాలి. అయ్యో అవగొట్టేసాను, అయ్యో అయిపోయినాయి, నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలియదు కదా, నువ్వేమన్నా నాకు చెప్పెళ్ళావా అనే మాట రాలేదండి.
దేవుడు చెప్తున్నాడు, నమ్మకముగా ఉండివాడంట కొద్ది విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడంట. నమ్మకము లేనివాడంట మరి బహు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండలేడు, తక్కువలోనూ నమ్మకంగా ఉండలేడు. అందుకే దేవుడు టెస్ట్ చేస్తాడండి మనల్ని అందరినీ కూడా. హల్లెలూయా. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలాగూ ఉపయోగిస్తున్నావు, నీకు ఇచ్చినటువంటి జీవాన్ని నువ్వు ఎలాగూ నడిపిస్తున్నావు, దేవునికి అంగీకారమైన జీవితం నీలో ఉందా, దేవుడిచ్చినటువంటి తలాంతులను మోసే మరి కెపాసిటీ నీకుందా అని చూస్తాడా లేదా? మరి అనుకోకుండా దేవుడు కూడా ఒక్కొక్కసారి ఇస్తాడండి. ఎలా ఇస్తాడంటే, ఒక ధ్యానారం ఇచ్చిన అతనికి ఇచ్చినట్లుగా మనకు కూడా ఇస్తాడు. ఇవ్వకుండా వెళ్ళే వ్యక్తి కాదు యేసయ్య, కానీ ఇచ్చిన మనము బహు జాగ్రత్తగా ఉపయోగించాలంటండి. హల్లెలూయా. ఇప్పుడు 5 ధ్యానారములు పొందినటువంటి వ్యక్తి ఏం చేశాడంటండి? 5 ధ్యానారములు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనకి ఏమని ఇచ్చాడు? 10 ధ్యానారాలను అప్పగించేసరికి ప్రభువు చాలా సంతోషపడ్డాడు. హల్లెలూయా. ఆ యొక్క యజమాని చాలా సంతోషపడ్డాడు. ఏమంటున్నాడు? ఇదిగో నీవు నాకు నమ్మకముగా దాచిపెట్టావు. నమ్మకముగా దాచిపెట్టావు అంటే ఇచ్చిన వాటిని తిరిగి ఇవ్వడం అండి. కానీ ఇక్కడ నమ్మకమున కంటే ఎక్కువగా చేశాడు ఇతను కదా. చేసినప్పుడు ఈయన అంటున్నారు, నాకు 5 ఊర్లు కలవు, నా స్వాధీనములో 5 ఊర్లు ఉన్నాయి, 5 పట్టణాలు ఉన్నాయి, వాటిని నేను నీకు ఇస్తున్నా. ఈ 5 కాదు, 5కి బదులుగా మరొక 5 అనగా నీకు 10 పట్టణములను నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆత్మలో ఎదుగుచు మనము అనేకమైన వాటిని స్వాధీనపరుచుకోవాలండి. దేవుడు అంటాడు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని కదా ప్రభు చెప్పారు. ఆయన స్పష్టమైన వాగ్దానం ఉంది. ఏముంది చెప్పండి? స్పష్టంగా దేవుడు చెప్తున్నాడా లేదా? 2:7లో నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా సొత్తు, నా సొత్తువు గనక నువ్వు నన్నేమడిగినా నేను నీకు ఇస్తా. ఈ భూలోకంలో ఉన్న ఆ భూమి అంతటి మీద నీకు సర్వ హక్కును ఇస్తాను, నన్ను అడుగు నువ్వు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, ఆయన చేతిలో ఉంది, ఆయన యొక్క సృష్టి అయి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కొదువు కలిగి ఉన్నావో, ఏ భారం కలిగి ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావో, నీవు నన్ను అడుగుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చూద్దామండి. లోక సువార్త 11వ అధ్యాయము 5వ అధ్యాయము 11వ అధ్యాయం 5వ వచనం నుంచి 13 వరకు చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులేమో, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండు, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. హల్లెలూయా. అయితే తర్వాత చూడండి, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను. హల్లెలూయా. చెప్పడు, కానీ ఒకవేళ ఎందుకైనా ప్రార్థన చేసిన దానికి సమాధానం రాలేదనుకోండి, చూడండి ఇక్కడ మాట అర్థం చేసుకోండి. మనం ప్రార్థన చేస్తే వెంటనే ఇచ్చేస్తే, మా స్నేహితుడు అండి యేసయ్య, నాకు బాగా పరిచయం అండి యేసయ్య, నేను ఇలా వెళ్ళి మోకరించగానే అలాగున వచ్చేస్తుందండి సమాధానం. మన ప్రార్థన మీద ఎందుకని? ఆ యొక్క సహవాసం అలాంటిది, ప్రభువు ఇచ్చే విధానం అలాంటిది. కాబట్టి చాలా సంతోషిస్తాం. ఇక్కడ చూడండి, ఈ మాట చూడండి 11. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను. హల్లెలూయా. ఆయన ఒకవేళ లేచి ఇయ్యకపోయినానంట, ఇతను ఏం చేస్తాడంట? అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఇప్పుడు మనల్ని ఎలాగ అడగాలో దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. నేను నీ స్నేహితుడిని అని అనుకుంటే, ఇక్కడున్న మన ప్రతి ఒక్కరిలో ఏం కావాలండి? ఒక నిశ్చయత కావాలి. ప్రభువు నీకు స్నేహితుడేనా? ప్రభువుతో స్నేహం ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి లేదా? హల్లెలూయా. ప్రభువుతో స్నేహం ఉన్నోళ్ళు మాత్రమే చెయ్యొద్దండి. ఏంటండి బాబా అంత స్లోగా ఎత్తుతున్నారు?
హల్లెలూయా. ప్రభువుతో సహవాసం అండి, పనికిమాలిన వాళ్ళతో సహవాసం కాదు. మనం ఇప్పుడు అడిగేది ఎవరితో సహవాసం? ప్రభువుతో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో సహవాసం ఉంటే ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా కూడానంట అడిగి గట్టిగా అడిగి తెచ్చుకునే అవకాశం మనకు ఉందంట. హల్లెలూయా. జరగలేదు అని అనడానికి వీలు లేదంట. ఆయన మనం సిగ్గుమాలి మరలా అడగొచ్చండి. ఏంటి ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదా అని వెళ్ళిపోయే అవసరం లేదంట. ఏమని అడగాలంట? సిగ్గుమాలి అడగొచ్చు అంట. ఎందుకంటే సిగ్గుపడవలసిన అవసరం లేదని అర్థం. అక్కడ సిగ్గుమాలంటే మనం ఇంకోలా అర్థం చేసుకుంటాం. సిగ్గుపడొద్దు అని అర్థం. దేవుడు ఇవ్వకపోవడం కాదు, అక్కడ ఏదో నీకు ఇంకా మరింతగా ఉపయోగంగా, మరింతగా ఆశీర్వాదకరంగా దాన్ని దేవుడు చేస్తున్నాడని అర్థం చేసుకుని, ఆయన నీకు ఇవ్వకపోవడానికి ఎలాంటి ఆటంకం లేదు, కానీ నీకు ఇచ్చుటకు, మరి గొప్పగా ఇచ్చుటకు ఆయన ఆలస్యం చేస్తున్నాడని అర్థం చేసుకో. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఈ మాట చూద్దాం. లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తున్నాను, అటువలే మీరును అడుగుడి. హల్లెలూయా. ఈరోజు ఈ తలాంతులు పొందాలి అంటే మనం ఎలా అడగాలండి? ఇక మన ముందు 3 రోజులే ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? నిన్న అనుకున్నాం 4 రోజులని. ఎంతసేపు గడిచిందండి? ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నట్టు ఉండట్లేదా? అసలు ఏంటి 18 రోజులు గడిచిపోయిందా? నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పండి, మనం మొదట్లో అనుకున్నాం అమ్మో ఇంకా బోల్డ్ రోజులు అనుకున్నారు. ఎవరన్నా అనుకున్నారు కదా? అనిపిస్తుంది కదా ఎవరికైనా, అమ్మో 21 రోజులు ఈ టైంకి పర్ఫెక్ట్గా, ఈ టైంకి మానకుండా దేవుడు నియమించాడు. ఈ నియామక దినాలకి మనం వెళ్ళాలి, పొందుకోవాలి. ఆసక్తితో వచ్చిన మనకి మొదట్లో ఏమనిపిస్తుంది? 21 రోజులు అమ్మో అనిపిస్తుంది. అవునా? ఈరోజు ఎవరికన్నా అలసట ఉందండి? అసలు ఎవరికన్నా అలసట ఉందా? అసలు రోజులు ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు. సంతోషం. ఈ రోజు లేసామంటే ఈవినింగే గుర్తొస్తుంది. అవునా కాదా? ఎవరికి గుర్తొచ్చింది చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సాయంత్రం అవుతుందా? ప్రభువుతో సహవాసం అలా ఉంటుందండి. లోకం దగ్గరికి వెళ్ళి మన ఇంటి పక్క వాళ్ళతో వెళ్తే ఒక నెల్లాళ్ళు అయ్యేసరికి అక్కడ ఏమొచ్చేస్తుంది చెప్పండి? విసుగు. మళ్ళీ నీ ముఖం చూస్తే నన్ను అడుగు అంటాం గ్యారంటీగా. అవునా? గట్టిగా స్నేహం చేస్తే నెల్లాళ్ళు విరక్తి. మళ్ళీ వాళ్ళ మొహం చూస్తే వాంతి కూడా మనకు వచ్చేస్తుంది. అవునా? వాళ్ళకి మన మొహం చూసినా అంతేనండి, మనమేం గొప్పవాళ్ళం కాదు. అంతేనా కాదా? కానీ ప్రభువుతో సహవాసం అంట దినదినము నిత్యము కూడా ఎలా ఉంటుందంట? సంతోషం, సమాధానం, కొత్త కొత్త సంగతులు, లోకపు ఆలోచనలు కాదు, సంభవింపబో వాటిని అన్నిటినీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఎంత బలవంతులమో. ఏమండి, ఎవరన్నా పక్కింటి వాళ్ళు మనల్ని పొగుడుతుంటే వాళ్ళని జీవితంలో వదిలిపెట్టుకొని చూడండి ఒకసారి. అవునా కాదా? ఈ లోకంతో స్నేహం ఏంటంటే వాళ్ళని మనం పొగడాలి, మనల్ని ఎవరో పొగడరు. వాళ్ళు చూపించినయే చూడాలి. మనది ఏదన్నా చూపిస్తే ఉండదు, నాకు పని ఉంది అని వెళ్ళిపోతామా లేదా? కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు బలహీనుడు అని అనుకుంటున్నావా? లేదు లేదు, నువ్వు బలవంతుడు అని చెప్తే మనలో బలం వస్తుందా లేదా? ఇదిగో నీ బలాన్ని ఉపయోగించి నువ్వు వాడి మీదకెళ్ళు, నేనున్నాను నీతో పాటుగా అంటే మనం ఏం వెళ్తాం? శత్రువుని ఓడిస్తామా లేదా? శత్రువుని ఓడించినప్పుడు, ఆ యుద్ధంలో మనం గెలిచినప్పుడు మనతో ఉండి ఆయన సంతోషిస్తూ ఉంటుండగా ఆయన నిజమైన స్నేహితుడు. అవునా కాదా? హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? ఎవరండి ఈరోజు నిజమైన స్నేహితుడు? ఎవరండి నిజమైన తల్లి? ఈరోజు తల్లి కూతుళ్ళకు కూడా పడట్లేదండి. తల్లి మీదకి కూతురు లేస్తుందంట, అత్త మీదకి కోడలు లేస్తుందంట. లేవట్లేదా? ఏ కుటుంబంలో లేవు చెప్పండి? ఏ ఒక్కరు దీంట్లో నుంచి తీసేయడానికి లేదండి. మంచోళ్ళు అని చెప్పడానికి ఏ ఒక్కళ్ళు లేదు. ఎందుకంటే లోకం మీద ఏమి ఏలుబడి చేస్తుందంటే సాతాను ఏలుబడి చేస్తుంది. కానీ దేవునితో సహవాసము నిన్ను నిత్య నూతన నిబంధనలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నిత్య నూతన నిబంధన అంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి శిక్ష నుంచి విడుదల అండి. హల్లెలూయా. పాపము నుంచి విడుదల, రక్షణ మూలముగా పరలోక సౌధములో నుండి మనం ఇక్కడున్న వాటిని అన్నిటినీ చూసి ఏది మంచిదో ఏది చెడో. మనకి బియ్యంలో రాళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? మనం తీసేస్తామా లేదా? ఈరోజు దేవునితో పాటుగా, దేవుడు ఆత్మస్వరూపి, దేవునితో పాటు సహవాసం అంటే ఎలా ఉంటుంది చెప్పండి?
దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం వెళ్ళొచ్చు, అవునా? దేవుడు ఏం చూస్తే అది మనం చూడొచ్చు. దేవుడు ఏది చెప్తే అది మనం వినొచ్చు. దేవుడు దేన్ని వినమంటే అది మనం వినొచ్చు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు, అవునా కాదా? ఎప్పుడు సాధ్యం అంటే ప్రభువుతో ఉన్నప్పుడు సాధ్యం ఇవన్నీ. అలాగున మనము రాబోవున వాటిని అన్నిటినీ కూడా మనము తెలుసుకొని రాగల వాటిని ఈ లోకమునకు ప్రకటించటమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. వాటిని అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించుటకే ఈ దినమున దేవుడు మన మధ్య ఉండి, మనం ఆయనతో ఉన్నాం, ఆయన మనతో ఉన్నాడు. ఈ యొక్క సందర్భం ఎలాంటిది చెప్పండి, ఈ యొక్క ప్రదేశం ఎలాంటిది చెప్పండి. ఒకసారి ప్రభు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయం, నీవు నా యందును నేను నీ యందును నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించరు అన్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా ఫలించకుండా ఉంటారండి? చెప్పండి ఒకసారి. ఎందుకని చెప్పండి. మనం ఆయనతో ఉన్నాం, ఆయన ఎక్కడున్నారు? మనతో ఉన్నారు. ఇరువురు కలిసి ఏకీభవించి ఉన్న చోట ఆయన నామమందు, ఇప్పుడు ఎవరి నామమందు వచ్చి కూర్చున్నాం మనం అందరం? చెప్పండి. యేసయ్య నామంలో కూడా. మరి దేవుడి యొక్క ఉద్దేశంలోనికి మనం వచ్చామా లేదా? వచ్చినా మనము ఫలిస్తామా లేదా? ఖచ్చితంగా ఫలిస్తాం. ఈ మాటైనా గట్టిగా చెప్తామండి, ఫలిస్తాం ఖచ్చితంగా. ఫలింపు నాది అని ఎవరన్నా చెప్పగలరా? చెప్తాం. హల్లెలూయా. ఇది కదండి దేవుని యొక్క చిత్తం, ఇది కదా దేవుని యొక్క ఏర్పాటు. ఆయనలో ఉన్న మనకి సంతోషాన్ని, మన సంతోషాన్ని ఎవరన్నా తీసివేయుటకు శక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఉన్నాడంటారా? లేరు. కాబట్టి దేవునికి మన యొక్క సమయాన్ని ఇద్దామండి వద్దా? ఇప్పుడు ఏదైతే ప్రయాసతో మీరు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారో, రేపు ఈ 21 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి? మీరున్నటువంటి స్థలంలోనే దేవుణ్ణి ఆహ్వానించండి, అవునా కాదా? మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఎక్కడ నివసిస్తున్నారో, అంటే అక్కడ పాత నిబంధనలో చూసారండి, ఉన్నటువంటి స్థలంలో దేన్ని ఎంచుకున్నారంట? ఒక అంటే పరిశుద్ధమైన స్థలమును అంటే దేవునికి తో పాటుగా సహవాసం చేయడం. చూడండి, స్నేహితులందరూ ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? దానికి ఒక ప్లేస్ ఉండాలా వద్దా? తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంట్లో కూర్చుంటారా స్నేహితులు? చెప్పండి. ఎక్కడ కూర్చుంటారు? బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరో లేని చోట పంచాయతీలను ఉంటాయి కదా ఊర్లో, ఆ గోడల మీద కూర్చుంటారండి, అవునా కాదా? బాయ్స్ చెప్పండి మీరు ముందు. గర్ల్స్ అయితే ఎక్కడ కూర్చుంటారు? పెరట్లోకి పక్కగా వెళ్ళిపోయి కూర్చుంటారు, అవునా కాదా? అంటే ఎవరికి తగ్గ సహవాసానికి దానికి తగ్గ ప్లేసు ఉందా లేదా? ఈరోజు దేవుడు అడిగింది తప్ప? దేవుడు అడిగింది కరెక్ట్ కాదా? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాకు ఒక స్థలాన్ని నువ్వు గనక ఏర్పాటు చేసి నన్ను రమ్మంటే నేను వచ్చేస్తా, నేను నీ యొద్దకు వచ్చి నేను ఖచ్చితంగా దీవిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటని నమ్మి విశ్వసించి ఐ రిసీవ్, ప్రభువా నేను పొందుకున్నాను, నీ ఆశీర్వాదంలో నేను పాలి భాగస్తురాల్ని అని నీవు నమ్మి విశ్వసించినట్లయితే, హల్లెలూయా, దీవెనలను ఆపడము ఎవరి తరం కాదంటండి. హల్లెలూయా. బంధించబడిన నిన్ను దేవుడు ఈరోజు విడుదల చేశాడు. పరిస్థితులన్నీ నిన్ను మృంగివేయాలని చూస్తున్నా కూడా దేవుడు ఈ దినమున నీకు విడుదల ఇస్తున్నాడు. హల్లెలూయా. లోకము మృంగిన దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఏ లోకంలో అయితే మృత శరీరంతో ఉన్న లాజర్ని దేవుని యొక్క పిలుపుతో, హల్లెలూయా, ఎలాగొచ్చాడండి దేవుడు? మరి లాజరు బయటికి చెప్పండి. ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వింటారంటే అండి? చెవిగలవాడు వింటాడంట. హల్లెలూయా. యేసయ్య మాట ఆత్మ చెవులతో విన్నాడండి లాజరు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? మృతతుల్యమైన, మృతుడైపోయినటువంటి, జీవము లేనటువంటి మరి లాజరు విషయములో గొప్ప అద్భుతాన్ని సృష్టించిన యేసయ్య మాట కంటే ఈ లోకంలో ఏదైనా, మరి అంతకంటే ఎక్కువది ఏదైనా ఉందా? ఈరోజు అదే దేవుని మాట మరి నీతో మరి నాతో ఈ దినమున సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మను ఆశీర్వదించేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదానికి అర్హురాలను అయిపోయాను. చూడండి, ఎగ్జామ్ రాసి పాస్ బాగా రాసిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంటికి వచ్చి ఎవరన్నా అడిగితే అన్నిటికి అటెంప్ట్ చేసావు సరే, కానీ ఎక్కడో ఒక చోట ఏముంటుంది చెప్పండి?
దానికి వాడు మార్కులు వేస్తాడో లేదో, దిద్దేవాడు ఏం చేస్తాడో నాకు తెలియదు. అమ్మో వచ్చేదాకా కూడా నా మార్కులు ఎంత అనేది నా మీద లేదు. నేను రాయడం అయితే రాశాను, వాడు దిద్దేవాడు వాడి బుద్ధిని బట్టి ఉంటుంది. నా మార్కులు నా చేతుల్లో ఉంది అని అనుకుంటామా లేదా? ఈరోజు దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? 100కి 100% నువ్వు పాస్ అయ్యావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఇంత గొప్ప అద్భుతమైన మాట మన దగ్గరికి వచ్చి ఆయన చెప్తే సంతోషంగా సమాధానంగా మనం వెళ్ళాలా వద్దా? హల్లెలూయా. సమాధానము పొంది మనము తోడుకొని వెళ్ళబోతున్నామండి. హల్లెలూయా. మరి ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి బంధకముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు పొందుతున్నటువంటి అనారోగ్యము నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. హల్లెలూయా. ఎక్కడుందండి? మన మధ్యలో ఉందంట. హల్లెలూయా. ఆయన ఉన్నటువంటి స్థలంలో ఏం లేదండి, భయం లేదు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. హల్లెలూయా. భయపడకుడి అంటే భయం ఉంటే భయపడతామండి. ఎందుకు భయం లేదు? ఆయన ఉన్న చోట ఏం లేదు, తావులు లేదు. హల్లెలూయా. ఈరోజు అందరం లేచి నిలబడదామండి. అందరూ నిలబడదామా? హల్లెలూయా, హల్లెలూయా. కట్ చేసి